నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తెలుగు రాష్ట్రాల ఐఏఎస్లకు క్యాట్లో నిరాశ. డిఓపిటి ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులకు నిరాకరణ. సీఎం వరుస సమీక్షలతో కొలికి వచ్చిన నూతన పాలసీలు. రేపు కేబినెట్ ముందుకు 5-6 విధానాలు వచ్చే అవకాశం. గ్రామాల్లో పండుగల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. పల్లెల్లో వెలుగులు తెస్తున్నారని పవన్కు సీఎం చంద్రబాబు ప్రశంసలు. అల్పపీడన ద్రోణితో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు. రోడ్లు లోతట్టు ప్రాంతాలు జలమయం. తెలంగాణ దామగుండంలో రాడార్ స్టేషన్కి శంకుస్థాపన. సమాచార వ్యవస్థను పటిష్టం చేయాలన్న రాజ్నాథ్ సింగ్. మహారాష్ట్రలో 1 విడత, జార్ఖండ్లో 2 దశల్లో పోలింగ్. నవంబర్ 23న కౌంటింగ్. బిష్నోయ్ గ్యాంగ్తో భారత్ ఏజెంట్లకు సంబంధాలున్నాయన్న కెనడా. అసత్య ఆరోపణలు చేయడం ట్రూడో సర్కార్ అలవాటేనన్న కేంద్రం. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లాలంటూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ డిఓపిటి పలువురు ఐఏఎస్లకు ఇచ్చిన ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ నిరాకరించింది. డిఓపిటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఐఏఎస్లు దాఖలు చేసిన పిటిషన్పై కేంద్రం డిఓపిటీలకు ట్రైబ్యునల్ నోటీసులు జారీ చేసింది. నవంబర్ 5లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఏపీ విభజన సమయంలో కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లాలంటూ ఈ నెల 9న డిఓపిటి ఇచ్చిన ఉత్తర్వులు సవాల్ చేస్తూ తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్లు వాకాటి కరుణ, వాణిప్రసాద్, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి, ఏపీలో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్లు హరికిరణ్, సృజన, శివశంకర్ వేసిన పిటిషన్పై ఇవాళ క్యాట్లో విచారణ జరిగింది. ఈ విచారణలో ఐఏఎస్ల అభ్యర్థనను పరిశీలించి కేటాయింపులు జరపాలన్న హైకోర్టు ఆదేశాలను డిఓపిటి పరిగణలోకి తీసుకురాలేదని పిటిషనర్లు వాదించారు. ఈ అంశంపై 1 మ్యాన్ కమిటీ ఏర్పాటు హైకోర్టు ఆదేశాలకు విరుద్ధమని తెలిపారు. ఈ దశలో 1 మ్యాన్ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని పిటిషనర్లను క్యాట్ ప్రశ్నించింది. ఏపీలోని పలు జిల్లాల్లో వరదలొచ్చాయని, ఆయా ప్రాంతాల్లో పనిచేయడం ఇష్టం లేదా అని అడిగింది. ఈ దశలో ప్రత్యూష్ సిన్హా కమిటీ ప్రకారం కేటాయింపులు జరపలేదన్న పిటిషనర్లు ఈ నెల 16లోపు కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలన్న డిఓపిటి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. ఇందుకు నిరాకరించింది. అటు క్యాట్ ఉత్తర్వులు వచ్చిన తర్వాత హైకోర్టును ఆశ్రయిస్తామని ఐఏఎస్లు తెలిపారు. 9/10/2024 ప్రొసీడింగ్స్ ఏదైతే ఉన్నాయో వీళ్ళందరినీ ఆంధ్రాకి తెలంగాణకి అలొకేట్ చేసింది ఏదైతే ఉన్నాయో దాన్ని సస్పెండ్ చేయమని మేము ప్రేయర్ పెట్టాము. దాని మీద ఆర్డినెన్స్ ఇంట్రీమ్ ఆర్డర్ అడిగాము, సస్పెండ్ చేయమన్నాము. కోర్టు సస్పెండ్ చేయలేదు. నోటీస్ తాజా అంశాన్ని చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న నూతన పాలసీలపై రేపు మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, చెప్పండి, కేబినెట్ ముందుకు వచ్చే నూతన పాలసీలపై పూర్తి వివరాలేంటి? రాష్ట్ర కేబినెట్ లో రేపు కొన్ని కీలకమైనటువంటి అంశాలతో పాటు అలాగే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకురావాల్సినటువంటి విధానాలకు సంబంధించి కూడా కొన్ని చర్చకు రానున్నాయి. మొత్తం 5-6 పాలసీలపైన రాష్ట్ర కేబినెట్ లో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం పైన రాష్ట్ర కేబినెట్ రేపు చర్చించే అవకాశం ఉంది. పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేలాగా కొత్త పారిశ్రామిక విధానం ఉండాలనేది ఆలోచించింది. దీనికి సంబంధించి 5 ఏళ్లలోనే 20 లక్షల ఉద్యోగాల అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించేలాగా ఈ నూతన పారిశ్రామిక విధానాన్ని ఇప్పటికే అధికారులు రూపొందించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలాగా ఈ నూతన పాలసీ ఉంటుందని చెప్పి కూడా ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. మొత్తం 10 ప్రభుత్వ శాఖల్లో నూతన విధానాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. వాటన్నిటిని కూడా రేపు 5 నుంచి 6 పాలసీలకు సంబంధించినటువంటి అంశాలని కేబినెట్ లో చర్చించున్నారు. మొత్తం ఈ పాలసీలకు సంబంధించి రూపకల్పనకు సంబంధించి ముఖ్యమంత్రి కూడా ఎప్పటికప్పుడు వరుసగా సమీక్షలు చేసి వాటన్నిటిని కూడా ఒక కొలికి తీసుకొచ్చి కసరత్తు చేశారు. మొత్తం స్పీడ్
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమల్లోకి తెచ్చేలాగా ఈ కొత్త పాలసీల రూపకల్పన అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసింది. మొత్తం మీద ముందు జాబ్ ఫస్ట్ అనే ఉద్యోగ కల్పనే ప్రధాన లక్ష్యం అన్న లక్ష్యంతోనే ఈ ప్రభుత్వ పాలసీలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. పారిశ్రామిక వర్గాల అభిప్రాయాలు అలాగే పొరుగు రాష్ట్రాల్లో చేపట్టినటువంటి వివిధ ఉత్తమ విధానాలన్నింటినీ కలగలిపి ఈ కొత్త పాలసీల రూపకల్పన అయితే చేశారు. మొత్తం 5 నుంచి 6 పాలసీలను చర్చించేందుకు రేపు ప్రతిపాదనలు కూడా రాష్ట్ర కేబినెట్ ముందుకు రానున్నాయి. పారిశ్రామిక అభివృద్ధితో పాటు ఎలక్ట్రానిక్స్ రంగం, క్లీన్ ఎనర్జీ, ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి పాలసీతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు, అలాగే ప్రైవేటు పారిశ్రామిక పార్కులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా రాష్ట్ర కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముందుగా పెట్టుబడులు పెట్టిన వారికి అదనంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చేలాగా ఈ ప్రతిపాదనలు అయితే సిద్ధం చేశారు. మొత్తం ఎక్కువ ఉద్యోగాలు కల్పించేటువంటి కంపెనీలకు అదనంగా మరొక 10% ప్రోత్సాహకం ఇచ్చేలాగా ఈ పారిశ్రామిక విధానాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రధానంగా ఖాతా ద్వారా ఈ పారిశ్రామిక ప్రోత్సాహకాలని ఇచ్చే అంశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. నిన్న ముఖ్యమంత్రి వివిధ పాలసీలు సమీక్షించినప్పుడు కూడా ఇదే ప్రధానంగా చర్చించారు. ఎందుకంటే ఎస్క్రో ఖాతా ద్వారా పారిశ్రామిక ప్రోత్సాహకాలను వేస్తే పరిశ్రమలు కూడా త్వరితగతిన పెట్టేందుకు ముందుకు వస్తాయి, రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయన్న అంశంపై కూడా ఒక ప్రధానమైనటువంటి చర్చ జరిగింది. అలాగే కసరత్తు కూడా ముఖ్యమంత్రి చేశారు. ఈ నేపథ్యంలో ఎస్క్రో ఖాతాని పారిశ్రామిక పెట్టుబడులు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కోసం ఎస్క్రో ఖాతాని ఏర్పాటు చేసే అవకాశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించింది. దీనికి సంబంధించినటువంటి పాలసీలో కూడా రూపకల్పన చేశారు. ఇక అలాగే ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే విధానంతో ఎంఎస్ఎంఈ విధానాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. దీన్ని కూడా రేపు కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు. అలాగే విద్యుత్ రంగంలో కూడా దేశంలోని అగ్రగామిగా ఏపీ ఉండేలాగా ఒక క్లీన్ ఎనర్జీ పాలసీని తీసుకురావాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మొత్తం 5-6 పాలసీలని రేపు కేబినెట్ లో చర్చించి తదుపరి నిర్ణయాన్ని కూడా తీసుకోనున్నారు. ధన్యవాదాలు ధనంజయ్. దసరా పండుగ హడావిడి ముగిసిన గ్రామాల్లో ఇంకా పండుగ వాతావరణం కనిపిస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమం కోలాహలంగా సాగుతోంది. అన్ని గ్రామాలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేల శంకుస్థాపనలతో గ్రామాల్లో చాలా కాలం తర్వాత పండుగ వాతావరణం తొణికిసలాడుతోంది. పల్లెల్లో నిజంగానే పండుగ వాతావరణం కనిపిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమం విజయవంతంగా సాగుతుండటంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామాల్లో 30,000కు పైగా పనులు చేపట్టే బృహత్ సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ఆయన అభినందించారు. రానున్న రోజుల్లో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మరిన్ని తీసుకొస్తామని సీఎం తెలిపారు. బాపట్ల జిల్లా కొరసపాడు మండలం పమిడిపాడులో పల్లె పండుగ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఎస్సీ కాలనీలో 40 లక్షలతో నిర్మిస్తున్న మురుగు కాలువల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో పల్లె పండుగ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పట్టణంలో సిమెంట్ రహదారుల నిర్మాణానికి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ భూమి పూజ చేశారు. నియోజకవర్గం వ్యాప్తంగా 22.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే వివరించారు. మైలవరం మండలానికి 5 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. గుంటూరు జిల్లా సేకూరులో జరిగిన పల్లె పండుగ కార్యక్రమంలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రావులాపురం, గండిగనుంలలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శంకుస్థాపనలు చేశారు. పల్లె పండుగ కార్యక్రమంతో గ్రామాలకు పూర్వ వైభవం రానుందని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. రాజీవ్ కాలనీలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. కళ్యాణదుర్గంలో గ్రామ సభ నిర్వహించి ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు, కలెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలి ప్రాధాన్యతగా సిమెంట్ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించనున్నట్లు వివరించారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం లింగాలవలస, మర్రివలస, వెంకటాపురంలో అభివృద్ధి పనులకు నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి శంకుస్థాపనలు చేశారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం తండ్యం వలస, సిలగాం సింగువలస, అలీకాం, బైరవానిపేటలో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. పొందూరు మండలం తండ్యం, కృష్ణాపురం, నందివాడ గ్రామాల్లో ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పల్లె పండుగ నిర్వహించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రహదారులు లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 4 రోజులు వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రభుత్వం కంట్రోల్ రూమ్లు, సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తిరుమలలో టీటీడీ జాగ్రత్తలు చేపట్టింది. కొండ చర్యలపై ప్రత్యేక నిఘా, ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం, సూళ్లూరుపేట, తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు, కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు శేషాచలం అటవీ ప్రాంతంలోని జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. కపిలతీర్థం జలపాతం వద్ద భక్తులు స్నానమాచరిస్తూ సందడి చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. మరిపాడు మండలంలోని కేతామన్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు పెన్నా నదికి వరద పోటెత్తడంతో పరివాహక ప్రాంతాల్లో అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కోవూరు నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రహదారులన్నీ జలమయమై వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విడవలూరు మండలంలోని సముద్ర తీర ప్రాంతంలో అలల ఉధృతి పెరిగింది. లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షంతో కంది చేలల్లోకి నీరు భారీగా చేరింది. మరో 4 రోజుల పాటు వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉండడంతో నీరు ఎక్కువ రోజులు నిలవ ఉంటే పంట ఉరకెత్తిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రేపల్లె మండలంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చీరాలలో వర్షాల ధాటికి రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. డ్రైనేజీలోని మురుగునీరు వర్షపు నీటితో ప్రవహించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోనసీమ జిల్లాలోని కొన్ని మండలాల్లో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు కుండపోత వర్షం కురిసింది. జాతీయ రహదారి 216పై కాకినాడ అమలాపురం మధ్య వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేశ భద్రత విషయంలో రాజకీయాలకు అతీతంగా అంతా పనిచేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కోరారు. వికారాబాద్ జిల్లా దామగుండంలో వెరీ లో ఫ్రీక్వెన్సీ నావల్ కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దామగుండంలో వీఎల్ఎఫ్ కేంద్రం ఏర్పాటుపై కొందరు లేనిపోని ఆరోపణలతో వివాదాలకు తెరలేపుతున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్టులపై రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు. వీఎల్ఎఫ్ కేంద్రం పూర్తయితే తీర రక్షణ దళాలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ చెప్పారు. వీఎల్ఎఫ్ కేంద్రం వికారాబాద్ జిల్లా అభివృద్ధికి దోహదం చేస్తుందన్న ఆయన పర్యావరణానికి ఎలాంటి నష్టం ఉండదని, స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. దేశ భద్రత విషయంలో వీఎల్ఎఫ్ స్టేషన్ చాలా కీలకమైన రాజ్నాథ్ సబ్మెరైన్లకు సమాచారం ఇవ్వడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని వివరించారు. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో శాంతి పరిరక్షణ, తీర ప్రాంత భద్రతకు సరిహద్దు దేశాలు కలిసికట్టుగా కృషి చేయాలన్న ఆయన ఈ విషయంలో మిత్ర దేశాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. सरकार खुद पर्यावरण सुरक्षा को लेकर अत्यंत गंभीर है. इस वेरी लो फ्रीक्वेंसी स्टेशन के निर्माण के समय अगर जरूरत हुई तो प्रभावित नागरिकों के पुनर्वास की व्यवस्था भी इंश्योर की जाएगी. लेकिन मैं समझता हूं शायद आवश्यकता इसे न महसूस. पिछले 35 वर्षों से आईएनएस कट्टाबोमन में जो हमारा कम्युनिकेशन स्टेशन इस समय कार्यरत है, उसने भी वहां लोकल इकोसिस्टम पर किसी प्रकार का नेगेटिव इंपैक्ट नहीं होने दिया है. हम इस वीएलएफ स्टेशन में और भी नई टेक्नोलॉजी के साथ यह सुनिश्चित कर रहे हैं कि पर्यावरण पर किसी भी प्रकार का एडवर्स इंपैक्ट न पड़े. इस वेरी लो फ्रिक्वेंसी स्टेशन के निर्माण से जुड़े सभी स्टेक होल्डर्स को भी मैं अपनी तरफ से हार्दिक बधाई देता हूं. तेलंगाना सरकार का और विशेष रूप से तेलंगाना के माननीय मुख्यमंत्री श्री ए रेवंत रेड्डी जी का भी विशेष योगदान के लिए मैं तहे दिल आभार व्यक्त करता हूं. जैसा उन्होंने कहा कि राजनीति का मतलब यह नहीं है कि जो देश हित में काम हो उसे न किया जाए.
और बड़े दिल के साथ उन्होंने इस काम को किया है। हम सभी जानते हैं राजनीति केवल सरकार बनाने के लिए नहीं की जाती है, राजनीति यदि की जाती है तो देश बनाने के लिए राजनीति की जाती है। शायद इसी भाव से उन्होंने सहज रूप से अपना पूरा सहयोग प्रदान किया है। సజ్జల రామకృష్ణారెడ్డిపై లుకౌట్ నోటీసు ఉందని ఒక కేసులో గుంటూరు జిల్లా ఎస్పీ ఎల్ఓసి జారీ చేశారని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆ కేసుకు సంబంధించి డీటెయిన్ చేసే అవకాశం ఉందని తెలిపారు. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసు, గన్నవరంలో దాడి కేసుతో పాటు మరో 2 కేసుల్ని సిఐడికి బదిలీ చేశామని వెల్లడించారు. కల్తీ నెయ్యి కేసులో స్వతంత్ర విచారణ సంస్థే చూసుకుంటుందని, రాష్ట్ర పోలీస్ జోక్యం ఉండదని డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. I'll have to go into the details, but then I think there's an LOC. Based on that, it was, I think, detailed. I mean, LOC is issued by SP Guntur long back, so in that connection, it's a old case, I think. చాలా ముఖ్యమైన కేసు. ఒక ఎంపీని ఎంపీ పట్ల వ్యవహరించిన తీరు దానిపైన ఉన్నటువంటి కేసు కాబట్టి దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఆఫీసర్లు అయితేనేమి మిగతా ముద్దాయిలు కూడా చాలా హై ప్రొఫైల్ కాబట్టి ఒక ఇన్స్పెక్టర్ డిఎస్పీ లెవెల్లో చేయడానికి కొంచెం సంకోచిస్తాడనే ఉద్దేశంతో ఎస్పీ ర్యాంక్ అధికారిని పెట్టడం జరిగింది. బట్ అదర్వైజ్ ఇస్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్ బై ద సేమ్ అండర్ ద సేమ్ లీడర్షిప్ ఆఫ్ ద ఐజీ గుంటూరు. సో ఐఓని స్థాయి పెంచినట్లయితే కొంచెం చకచకా చేసేది, కొంచెం ధైర్యంగా చేయడానికి, నిజాలు బయట తీయడానికి అవకాశం ఉంటుందని చెప్పి పెట్టడం జరిగింది. ద కేస్ ఈస్ బీయింగ్ లుక్డ్ అవుట్ బై సిఐడి because one case is the burning of the files. Other one is about 6-7 cases which are connected to that. So we are investigating all the cases. The CID is investigating all the cases. We'll see how the progress will take. చాలా ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పారంటే ఈ సిట్ని మేము ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీగా ఉండటం కోసం ఫామ్ చేస్తున్నాము, కానీ స్టేట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్న సిట్ పైన ఏ విధమైనటువంటి సస్పిషన్ కానీ లేకపోతే ఏ విధమైనటువంటి ఆస్పర్షన్స్, వీఆర్ నాట్ కాజింగ్ ఎనీ ఆస్పర్షన్స్ ఆన్ దట్ పర్టికులర్ సిట్ అనేది చాలా స్పెసిఫిక్గా ఇచ్చారు. నార్మల్గా అది ఇవ్వరు. అంటే ఏ విధమైనటువంటి సందేహాలతో చేయట్లేదు, మేము కొంత ఇండిపెండెన్స్గా అనిపించాలి అనే ఉద్దేశంతో పెడుతున్నామని చెప్పారు ఐజీ గారు, డిఐజీ గారు. ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, డిఐజీ గోపీనాథ్ జెట్టి. రైట్. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో, జార్ఖండ్లోని 81 సీట్లకు 2 దశల్లో పోలింగ్ జరగనుంది. వైనాడ్, నాందేడ్ లోక్సభ స్థానాలు సహా దేశవ్యాప్తంగా 48 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23 ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. 288 స్థానాలున్న మహారాష్ట్ర శాసనసభకు వచ్చే నెల 20న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఈ నెల 22న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుండగా అదే రోజు మొదలయ్యే నామినేషన్ల స్వీకరణ ఈ నెల 29న ముగియనుంది. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన జరగనుంది. వచ్చే నెల 4వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువని ఎన్నికల సంఘం ప్రకటించింది. మహారాష్ట్రలోని 36 జిల్లాల పరిధిలో ఉన్న 288 నియోజకవర్గాలు 234 జనరల్, 25 ఎస్టీ, 29 ఎస్సీ రిజర్వ్ స్థానాలున్నాయి. మొత్తం 9,63,00,000 మంది ఓటర్లు ఉన్నారు. 20,93,000 మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మహారాష్ట్రలో 1,186 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు సిఈసి రాజీవ్ కుమార్ తెలిపారు. అక్కడ ప్రస్తుతం శివసేన, బీజేపీ, ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రస్తుత శాసనసభ గడువు నవంబర్ 26న ముగియనుంది. జార్ఖండ్లోని 81 శాసనసభ నియోజకవర్గాలకు 2 విడతల్లో పోలింగ్ జరగనుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 13న 43 స్థానాలకు తొలి విడతలో ఓటింగ్ జరగనుంది. నవంబర్ 20న 38 అసెంబ్లీ సీట్లకు రెండో విడతలో పోలింగ్ జరుగుతుంది. జార్ఖండ్ శాసనసభ తొలి విడత ఎన్నికలకు ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల కానుండగా అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ నెల 25న నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుంది. ఈ నెల 28న నామినేషన్ల పరిశీలన, ఈ నెల 30వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఈసీ గడువు విధించింది. రెండో విడత ఎన్నికలకు ఈ నెల 22న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుంచి మొదలయ్యే నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 29న ముగియనుంది.
ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 1వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. జార్ఖండ్లోని 24 జిల్లాల్లో 81 నియోజకవర్గాలుండగా వాటిలో 44 జనరల్, 28 ఎస్టీ, 9 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలున్నాయి. మొత్తం 2,60,00,000 ఓటర్లలో 11,84,000 మంది తొలిసారి ఓటు వేయనున్నారు. వారి కోసం 29,592 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. జార్ఖండ్లో ప్రస్తుతం జార్ఖండ్ ముక్తి మోర్చా కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. జనవరి 5న ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనుంది. వయనాడ్, నాందేడ్ లోక్సభ స్థానాలతో పాటు 48 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాయ్బరేలీతో పాటు వయనాడ్లో పోటీ చేసి గెలుపొందారు. రెండో స్థానానికి రాజీనామా చేయడంతో వయనాడ్ ఖాళీ అయింది. వయనాడ్ ఎంపీ 47 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న, నాందేడ్ ఎంపీ ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఎమ్మెల్యే స్థానానికి నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో మరోసారి భారత్పై అక్కసు వెళ్లగక్కారు. భారత ప్రభుత్వం వ్యవస్థీకృత నేరాల ద్వారా కెనడా పౌరులను వారి సొంత గడ్డపైనే దాడి చేయడానికి తన దౌత్యవేత్తలను ఎంచుకుందని ఆరోపించారు. ఇది ఢిల్లీ చేసిన ఘోర తప్పిదమన్న ఆయన భారత ప్రభుత్వ ఏజెంట్లు తమ పౌరులకుపై బెదిరింపులకు, హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి 2 దేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించిన తర్వాత ట్రూడో ఈ మేరకు ఆరోపణలు చేశారు. 6 భారత ఏజెంట్లు తమ దేశ ప్రజా భద్రతకు ముప్పు కలిగించే కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారని, అందుకు ఆధారాలు ఉన్నట్లు తెలిపారు. నిజ్జర్ హత్యపై భారత్కు సాక్ష్యాలు ఇచ్చినా దర్యాప్తుకు సహకరించడం లేదని ట్రూడో ఆరోపించారు. సిక్కు అతివాది నిజ్జర్ హత్య కేసులో కెనడా ప్రధాని ట్రూడో పాత పాటే పాడారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు విమర్శించాయి. అస్పష్టమైన ఆరోపణలు చేయటం, వాటిని తిరస్కరించే భారాన్ని భారత్పై మోపడం కెనడాకు అలవాటుగా మారిందని దుయ్యబట్టాయి. నిజ్జర్ హత్య కేసులో భారత్కు ఆధారాలు సమర్పించినట్లు కెనడా చేసిన ఆరోపణలను కూడా కేంద్రం తోసిపుచ్చింది. కెనడియన్ పౌరులను లక్ష్యంగా చేసుకుని భారత్ రహస్య కార్యకలాపాలు నిర్వహిస్తోందని ట్రూడో చేసిన ఆరోపణలను సైతం భారత్ కొట్టిపారేసింది. భారత ఏజెంట్లకు బిష్నోయ్ గ్యాంగ్తో సంబంధాలున్నాయని, రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఎవరినో ఒకరిని జవాబుదారీ చేయాలనే క్రమంలో కెనడా తీరు అస్తవ్యస్తంగా ఉందని మండిపడింది. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ పైడితల్లి అమ్మవారి ప్రతిరూపంగా పూజారి బంటుపల్లి వెంకట్రావు సిరిమాను అధిరోహించారు. అమ్మవారి ప్రధాన ఆలయం చదరగుడి నుంచి సిరిమాను ఊరేగింపు సాగింది. అంజలి రథం, తెల్ల ఏనుగు రథం, పాలధార, జాలరివల ముందు నడవగా సిరిమాను సంబరం సాగింది. ఊరేగింపు మార్గం భక్త శ్రాంతమైంది. గజపతుల కుటుంబీకులు తమ ఆడపడుచు ఉత్సవాన్ని విజయనగరం కోట నుంచి వీక్షించారు.